రాజధాని 3 రాజధానులను అమరావతిని పక్కన పడేశారు. ఏమంటే రకరకాల కారణాలు చెప్తారు. అక్కడ ఏదో క్విక్ ప్రోకో జరిగింది, అదేంది ఇదేంది జరిగిపోయింది. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు ముందు ఫస్ట్ టార్గెట్ అమరావతి, పోలవరం ఇలా వదిలిపెట్టారు కదా. మరి జరుగుతాయి కదా నిర్మాణాలన్నీ, కేంద్రం సహకరిస్తుంది కదా. మరి దాన్ని ఆపుతారా మీరు? దాన్ని విమర్శ చేయగలుగుతారా? చేయలేరు. చేస్తే ప్రజలు అంగీకరించారు. మరి ఎందుకు మీరు విశాఖపట్నం రాజధాని అన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశము బీజేపీ వాళ్ళు గెలిచారు, మొత్తము శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఎందుకంత అన్ని సీట్లు వచ్చాయి? మరి వాళ్ళకు ఆ ఫీలింగ్ రాలేదే ఇక్కడ రాజధాని వస్తుంది కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని ఎందుకు అనుకోలేదు? రాయలసీమలో హైకోర్టు పెడతాను, కర్నూలు ఎన్ని సీట్లు వచ్చాయి మరి వైఎస్ఆర్సీపీకి? రాలేదు కదా. మరి ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఈ 3 రాజధానుల గురించి జనము సీరియస్ గా తీసుకోలేదు. దాని మీద అది అవసరం లేదు. సెంటర్ పాయింట్ లో విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ కరెక్ట్ అనేది జనంలోకి వెళ్ళింది. ఇది ఎందుకంటే విశాఖపట్నంలో రాజధాని పెడితే అనంతపురం ఉండేవాడు ఎప్పుడు చేరుకోవాలండి అక్కడికి? డైరెక్ట్ ట్రైన్లు ఉన్నాయా? లేవు కదా. బస్సులో వెళ్తే ఎన్ని గంటలు పడుతుంది? ఏ విధంగా మామూలుగా అవసరమైనటువంటి వ్యక్తులు ఎలా పోగలుగుతారు రాజధానికి? ఎప్పుడు కూడా సెంటర్ పాయింట్ తీసుకోవాలి. తప్ప రైట్ అంటే నేనేం చెప్పలేను. ఒకప్పుడు ఇలా కాదు అలా ఉంది, హైదరాబాద్ ఉండింది కాబట్టి విశాఖపట్నం వాళ్ళు హైదరాబాద్ కూడా దూరమే కదా అంటే ఏం చెప్తాం? ఈ దూరం ఒక నైట్ జర్నీనే. డైరెక్ట్ గా విమానాలు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడాంధ్రలో మనం ఎక్కడికైనా 1 నైట్ జర్నీ అంతే. అన్నిటికీ ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి, ఎటు పోవాలన్నా కూడా ఉన్నాయి. నువ్వు ఎక్కడొక్కడ ఎన్ని పెడతాను అని చెప్పావు, ఏం సాధించలేకపోయావు. మరి ఇవాళ ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అరే ఎలా ఓడిపోయాము, ఎందుకు ఇలా జరిగిపోయింది అని ఈవీఎంల మీద డౌట్ పడుతూ కాలం గడిపే కంటే రాష్ట్ర అభివృద్ధి విషయంలో సహకరించి తప్పు చేస్తుంటే ఆ తప్పును సరిదిద్ది ఈ రాష్ట్రాన్ని అసలు 10 సంవత్సరాలకి ఎంత నష్టపోయామండి. వెరీ ద రెవెన్యూ అనేది ఒక వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పరిపాలనలో కూడా కాదు, అంతకుముందు 5 సంవత్సరాల్లో కూడా అదే జరిగింది. ఆశించినంత డెవలప్మెంట్ ఏం జరగలేదు, ఆ రెవెన్యూ ఏం లేదు. అప్పుడు కూడా ఇంకా నష్టపోయాము. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మనము బాధపడాల్సింది పోయి, ఇంకా అభివృద్ధికి సహకరించాల్సింది పోయి, ఇంకా ఎక్కడ ఉంటాయో చిన్న చిన్న విషయాలు పట్టుకొని దాని ఏదో చేద్దాం, ఇదేమో చేద్దాం. ఇప్పుడు మనము మెజారిటీ ఉన్నాం కదా, ఎమ్మెల్సీ మండలిలో మనము బిల్లులు తిరస్కరిస్తామంటే చట్టం ఏం చెప్తుంది? 2 సార్లు తిరస్కరిస్తే అసెంబ్లీ ఆటోమేటిక్ గా చట్టం పాస్ అయిపోతుంది. ఏమైతే తిరస్కరిస్తే ఇప్పుడు ఏం ఆలోచన వస్తున్నది వాళ్ళకి? అసలు అసెంబ్లీ రద్దు చేయాలని తీర్మానం పంపించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ కు. ఇప్పుడు మనం ఎన్డీఏలో ఉన్నాము, అక్కడ బిల్లు పాస్ చేసి అసెంబ్లీని మండలిని లేకుండా చేస్తే ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఆలోచిస్తున్నారు తెలుగుదేశం వాడు. మరి దానికి ఏమనాలా మనం? అది కరెక్ట్ అనాలా? మరి అంటే ఇక్కడ మండలిలో వాళ్ళు మెజారిటీ ఉన్నారని నువ్వు రద్దు చేసినప్పుడు దాని గురించి ఆలోచించలేదు కదా, రద్దు అయిపోవాలన్నావు కదా.